కష్టం అంటే పిల్లలకి ఒకటే చెప్పండి, కష్టం అంటే మన శారీరక కష్టం కాదు, మానసికంగా మనం ఎప్పుడైతే బాధలు పడతామో అది కష్టం కిందకు వచ్చింది. ఆ విషయాన్ని పిల్లలకి నేర్పించండి. కష్టం అంటే ఏంటో అనేది, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుసుకునేలాగా పెంచండి. అప్పుడు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను చెబుతున్నాను. కష్టం అంటే ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఈరోజు డబ్బుందని మనం అది వాళ్ళకి మంచి చెడు, ఇది పని ఇది పద్ధతి అనేది నేర్పించవాలి. ఈ పని మనం చేసుకోవాలి అనే విషయం తెలవాలి. వాళ్ళకి ప్రతి విషయం తెలిసేలాగా మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. హాయ్, హలో. ఈరోజు మనం కష్టాలు అనే విషయం మాట్లాడుకుందాం. కష్టాలు అంటే శారీరక కష్టాలు కాదు. కష్టం అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కష్టం అంటే ఏంటో తెలిసేలాగా పెంచగలిగితే వాళ్ళకి జీవితంలో కష్టం అనేది ఏంటో తెలవకుండా బతుకుతుంది. ఈ విషయం మీరు పిల్లలకి చెప్పండి. తెలియకపోతే నచ్చ చెప్పండి, వినకపోతే గట్టిగా చెప్పండి. ఈ ఈ విషయాన్ని మీరు చెప్పినట్టయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే కష్టం అంటే ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఈరోజు డబ్బుందని మనకి ఇది అవసరం లేదు అనే విషయంలో పిల్లల్ని పెంచొద్దు. ఎందుకంటే ఈ డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు. కాబట్టి పిల్లల్ని ఎంతసేపటికి కష్టాన్ని తెలుసుకునేలాగా, ఇవాళ ఉంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఇంట్లో మొత్తం పని చేయించమని కాదు, వాళ్ళకి మంచి చెడు, ఇది పని ఇది పద్ధతి అనేది నేర్పించండి. మగపిల్లలకి కూడా అలాగే తండ్రి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని మొత్తం బుధానేమని అంటలేదు, కేవలం వాళ్ళకి ఇది కష్టము, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం తెలుసుకునేలాగా వాళ్ళకి నేర్పించండి. బయట పనులు ఉంటే చేయించండి. ఏ పనైనా సరే వాళ్ళకి తెలవాలి, ఈ పని మనం చేసుకోవాలి అనే విషయం తెలవాలి. అలా తెలిసిన రోజు వాళ్ళు రేపొద్దున ఏ పనైనా అసాధ్యం, మేము చేయలేము అనేది ఉండదు. పిల్లల్ని బయటికి పంపుతున్నాం, చదువుల విషయంలో వేరే స్టేట్లు పంపుతున్నాం, ఉద్యోగాల విషయంలో కంట్రీస్ పంపుతున్నాం. అప్పుడు వాళ్ళకి ప్రతి విషయం తెలిసేలాగా మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. కష్టం అంటే పిల్లలకి ఒకటే చెప్పండి, కష్టం అంటే మన శారీరక కష్టం కాదు, మానసికంగా మనం ఎప్పుడైతే బాధలు పడతామో అది కష్టం కిందకు వచ్చింది. ఆ విషయాన్ని పిల్లలకి నేర్పించండి. ఎవరు కూడా మన పిల్లలకు కానీ మనకు కానీ మానసిక కష్టాలు రావాలని ఎప్పుడూ అనుకో. ఆ మానసికంగా మనం ఎప్పుడైతే పిల్లల్ని బలపరుస్తామో ఆ బలపరిచినప్పుడు వాళ్ళకి కష్టం అనేది తెలియదు. అలా పెంచండి. అలా పెంచినట్టయితే పిల్లలకి జీవితంలో మీరు ఎంతో ఆస్తులు కాదు, వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని అన్నింటినీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డబ్బు ఇస్తే వాళ్ళు ఖర్చు పెడితే రేపు అయిపోతుంది. ఇలాంటివి మీరు పిల్లలకి నేర్పిస్తే ఎప్పటికీ వాళ్ళకి జీవితాంతం వాళ్ళంటే ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పనిని మీరు చేసినట్టయితే మొదటి నుంచి పిల్లలకి కష్టాలు నేర్పిస్తే, కష్టాలంటే అట్టని కాదు, కష్టపడటం, కష్టాలంటే కష్టాలు చూపించమని రుచి చూపించవద్దు. కష్టం అంటే ఏంటో అనేది, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుసుకునేలాగా పెంచండి. అప్పుడు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను చెబుతున్నాను.
మీకు నా నమ్మినట్టయితే దీన్ని ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.